షమీ గాని, పాస్టరు ప్రవీణ్ పగడాల గాని. ఇక్కడ పెద్ద కుట్రుంది. అసలు మనం దాన్ని డీప్‌గా అబ్జర్వ్ చేస్తే ముగ్గురు పాస్టర్లు చచ్చిపోయారు. 25వ తారీఖు వరంగల్ నుంచి కరీంనగర్ ఎళ్ళేటటువంటి పాస్టర్ కరుణాకర్ అనే ఆయన చచ్చిపోయాడు. అదే 25వ తారీఖు పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయాడు. 26వ తారీఖు పాస్టర్ జోసెఫ్ అని మేడ్చల్‌కి సంబంధించిన ఆయన చచ్చిపోయాడు. ముగ్గురు తాగే చచ్చిపోయారు. ముగ్గురు యాక్సిడెంట్‌లోనే చచ్చిపోయారు. ముగ్గురు డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనే తాగారు, చచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు చావు కరీంనగర్‌లో ఒక చావు, వరంగల్ బోర్డర్. వరంగల్‌లో ఒక చావు, హైదరాబాద్‌లో ఒక శవం ఉంది పాస్టర్‌ది. రాజమండ్రిలో ఒకరు. ముగ్గురు తెలంగాణకు సంబంధించినోళ్ళే. కానీ వీళ్ళు రాజమండ్రిలో చనిపోయినటువంటి పాస్టర్ గురించి ఎందుకు గొడవ చేస్తున్నారు? మిగతా ఈ ఇద్దరు పాస్టర్ల గురించి ఎందుకు గొడవ చేయట్లేదు? ఫస్ట్ పాయింట్. ఈ ఇద్దరు పాస్టర్లు తెలంగాణకు సంబంధించినోళ్ళు. ఇక్కడ గొడవ చేస్తే పోలీసులు తాట తీస్తారని అక్కడ చేస్తున్నారా? అక్కడ పోలీస్ వ్యవస్థ మీద గాని, ప్రభుత్వం మీద గాని ఏదైనా వ్యతిరేకమైనటువంటి పోరాటం చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేటటువంటి కుట్ర దీంట్లో ఏమన్నా దాగుందా? పోలీస్ వ్యవస్థని టార్గెట్ చేయాలనే కుట్ర దాగుందా? లేకపోతే ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళిప్పుడు మత మార్పిడి చేస్తుంటారు పాస్టర్లు. అసలు వాళ్ళ డ్యూటీయే అది. వాళ్ళే ఓపెన్‌గా చెప్పుకుంటారు. దాన్నేం దాచేది ఏం లేదు. మత మార్పిడి చేస్తుండ్రు. ఆ మత మార్పిడి చేయడానికి అడ్డంగా ఉన్నదెవరు? మాలాంటి హిందూ సంస్థలు, హిందూ ఆర్గనైజేషన్స్. సో, ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని, ఈ హిందూ సంస్థలని, హిందూ సంస్థల నాయకుల్ని, ఆర్గనైజేషన్‌ని టార్గెట్ చేసి, సమాజంలో క్రైస్తవ, ముస్లింల మధ్య గొడవలు రేకెత్తించి, గొడవలు చేస్తే, దానివల్ల వాళ్ళకేమన్నా అడ్వాంటేజ్ వస్తదని చూస్తున్నారా? లేకపోతే దేశ విచ్ఛిన్నకర శక్తులు, విదేశీ మిషనరీ శక్తులకు గాని, డీప్ స్టేట్ లాంటి శక్తుల దగ్గర డబ్బులు తీసుకొని, ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని గొడవ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేస్తున్నారా? పోలీస్ వ్యవస్థ మీద వ్యతిరేకంగా చేస్తున్నారా? హిందువుల మీద వ్యతిరేకంగా చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది? ఈ పాస్టర్ అజయ్ బాబుకి ఇంత గొడవ చేయడానికి, ఇంత హడావిడి చేయడానికి ఎవరైనా డబ్బులు ఇచ్చిర్రా? వెనక ఎవరైనా ఉన్నారా? ఏమైనా పొలిటీషియన్స్ ఉన్నారా? విదేశీ మిషనరీ శక్తులున్నాయా? విజయ్ ప్రసాద్ రెడ్డి వెనక విదేశీ శక్తులున్నాయా? అనేటటువంటి వ్యవస్థ మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఈ ఇద్దరు పాస్టర్ శవాల దగ్గర ఏం గొడవ లేదు. వీళ్ళిద్దరూ తాగే యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు. ఏం గొడవ లేదు. మరి ఆడి దగ్గరే ఎందుకు గొడవ చేస్తున్నారు? ఆ రాజమండ్రి ప్రాంతము, కాకినాడ ప్రాంతంలోనే ఎందుకు ర్యాలీలు తీస్తున్నారు? ఎందుకు గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది డీప్‌గా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని నా భావన. అంటే ఇప్పుడు నిజ నిజాలు ఎలా తేలాలంటారు? ఇప్పటికి పోస్ట్ మార్టం ఇంకా బయటికి రాలేదు. అది హాలిడేస్ వలనా? లేకపోతే ఇంకా వేరే కారణాల వలన ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఫోరెన్సిక్ సంబంధించినయి రావాలి. చాలా రిపోర్ట్స్ రావాలి. ఈ లేట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఇది హత్యే అని జెప్పేసి అందరూ నమ్ముతున్నారు. సో, దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు నిజాలు ఎలా బయటికి రావాలి అని అడిగావు. ఇదేంటిది? రెట్టివి. దీన్ని పరికరం మైక్. పేరు మైక్ మైక్. కాదు. కాదు ఇది కర్ర అంట నేను. నువ్వు 100 సార్లు చెప్పు మైక్ అని. నేను కర్రే అంట. నువ్వేం చెప్తావు? చెయ్యి పిచ్చోడని వెళ్ళిపోతావు. ఇప్పుడు వాడు తాగి చచ్చాడు అనేది పాస్టర్లందరికీ తెలుసు. క్రైస్తవులందరికీ తెలుసు. పోలీస్ వాళ్ళకు తెలుసు. మాలాంటి హిందువులకి తెలుసు. మీకు తెలుసు. మీడియాకు తెలుసు. మీడియాలో అందరికీ తెలుసు. బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుసు. కానీ ఆడు తాగలేదు. ఇది హత్య అంటే ఏం చెప్తాం? ఎన్ని సార్లు చెప్తాం మనం? ఓ 2 సార్లు చెప్తాం. కాదురా బాబు వాడు తాగి చచ్చాడు. కాదు. యాక్సిడెంట్ కాదు. ఇది హత్యే. మాట్లాడేటటువంటి మూర్ఖ శిఖామణులకు మనం ఎన్ని సార్లని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకు విజయ్ ప్రసాద్ రెడ్డి అని ఒక పాస్టర్ ఉంటాడు. మీరు మీ టీవీ ఛానెల్‌లో కూడా 4, 5 అతనికి బైబిల్ మొత్తం తెలుసు. బైబిల్‌లో యేసుక్రీస్తు దేవుడు కాదని ఆయనకు తెలిసినంతగా క్రిస్టియన్‌లో ఏ పాస్టర్‌కి తెలియదు. యేసు దేవుడు కాదని ఆయనకు తెలుసు. యెహోవా ఏమి పీకలేడు అని ఆయనకు తెలుసు. అసలు క్రైస్తవం అనేటటువంటిది ఓ సిద్ధాంతం లేని మతం అని ఆయన మనస్సాక్షికి బాగా తెలుసు. కానీ క్రైస్తవులను మతం మార్చడానికి డబ్బుల కోసం ఆయన ఇంకా క్రైస్తవ మత ప్రచారం చేస్తూనే ఉన్నాడు. వాడికి తెలివి లేదని కాదు. ఆ పాస్టర్ గాడికి అన్ని అసలు యేసు దేవుడు కాదని బ్రహ్మాండంగా తెలుసు విజయప్రసాద్ రెడ్డి. కానీ యేసే దేవుడు అని ప్రచారం చేస్తాడు. ఎందుకు? దాని వెనక ఒక ఎజెండా ఉంటది. ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. వాళ్ళకు చుట్టూ ఓ 10 మంది ఉంటారు. ఆ 10 మందిని కాపాడుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి అదో వ్యాపారం. ఈ పాస్టర్‌లకు కూడా ఇది హత్య అని ఏ పాస్టర్ అయినా యూట్యూబ్‌లో వీడియో పెడితేనే వ్యూస్ వస్తాయి. ఏ పాస్టర్ అయినా ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని యూట్యూబ్‌లో వీడియో పెడితే వాడికి వ్యూస్ రావు. అదేంటి తిట్టడానికైనా చూస్తారు గదా! తిట్టడానికైనా ఫస్ట్ వీడియో చూస్తారు. మళ్ళీ రెండో వీడియో చూడరు. ఇది మీది హత్య అని ప్రచారం చేసి 20 వీడియోలు పెట్టినా 20 వీడియోలు చూస్తారు. ఓకే. వాళ్ళకు ఈ యూట్యూబ్ ఇన్‌కమ్ మీద, ఈ పబ్లిసిటీ మీద, దీని వెనక కుట్ర చేయాలనే ఆలోచన మీద, హిందువుల్ని టార్గెట్ చేయాలి, సంస్థల్ని టార్గెట్ చేయాలనే ఆలోచన మీద ఉన్న శ్రద్ధ నిజాన్ని
ఒప్పుకోవాలి, నిజాన్ని సమాజానికి చెప్పాలి అనేటటువంటిది లేదు వాళ్ళు. అది వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళంతే మూర్ఖులు. అది మూర్ఖుడి మనసును రంజింపజేయలేము అనేటటువంటిది సామెత అది. వాస్తవం. అది మూర్ఖుడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రిపోర్ట్‌లు అసలు పారదర్శకంగా రావు అని జెప్పేసి కూడా కొంతమంది వాదన. అంటే కావాలని మ్యానిపులేట్ చేస్తారు. దీంట్లో రాజకీయాలు కూడా అంటే పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు అని చెప్పేసి వాళ్ళ వాదన. మీరేమంటారు? అసలు ఈడెవడండి నన్నడిగితే? ఈడికి అసలు ఏ సంబంధం లేదు. వాడు పచ్చి తాగుబోతు. మీకు బండి వెళ్ళినటువంటి విధానము, అతని డే ప్లానింగ్ గనక మీరు గమనిస్తే, వాడొక సైకో అని అర్థమైతుంది. వాడు పొద్దున 11కి మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఎర్రటెండలు. అసలు మనం మామూలుగా అట్లా బయటికి పోయిరామని ఎందుకు ఈ ఎండలో సాయంత్రం పోదాం అనుకుంటాం. వాడు ఇక్కడ నుంచి రాజమండ్రికి ఎళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంత ఎండలో వాడు కోదాడలో మందు కొనుక్కున్నాడు. రోడ్డు మీద పడిపోయాడు. ఏది విజయవాడ దాటిన తర్వాత రోడ్డు మీద పడిపోయాడు. పడిపోయి 3 గంటలు నిద్రపోయాడు. నిద్రపోయి లేసిన తర్వాత అమ్మో! ఇట్లా అయిపోయిందేంది అసలు ఏం మందు తాగిన్నో నేను. ఇప్పుడన్నా ఇంటికి మంచిగా పోవాలని లేదు. మళ్ళీ ఏలూరులో మందు కొనుక్కున్నాడు. అంటే అదొక సైకో మెంటాలిటీ. అట్లాంటి సైకో మెంటాలిటీ లాంటి ఎదవల్ని టార్గెట్ చేయాలి. వాళ్ళని ఏదో చేయాలి, ఏదో చేయాలనే ఆలోచన ఎవడికుండదు. అసలు ఈడెవడో ఎవడికి తెలీదు. మీ యూట్యూబ్ ఛానల్ 2 రోజులు చూపించడం మానేస్తే ఆళ్ళు హడావిడి చేయడం కూడా మానేస్తారు. వాస్తవానికి అంతే. కానీ వీడిని టార్గెట్ చేసి పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపాలనేటటువంటి ఉద్దేశ్యం అయితే ఎవడికి లేదు. అది పచ్చాబద్ధం. దీని వెనక ఏ కుట్ర లేదు. వాడు తాగాడు. వాడు చచ్చిపోవాలని డిసైడ్ అయ్యాడేమో అనేటటువంటి నా అభిప్రాయం. ఎందుకంటే అంత అట్లాంటి బండి డ్రైవింగ్ చేసి హెడ్‌లైట్ లేకుండా బ్లింకర్ యేసుకొని అంత దూరం ట్రావెల్ చేసి తాగి అంటే వాడి మీద బాధ్యత లేదు. కుటుంబం మీద, వ్యక్తి మీద బాధ్యత లేని వ్యక్తి అతను. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో, చూసారు గదా! మొత్తానికి అంటే ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఇది యాక్సిడెంటా? మర్డరా? అని జెప్పేసి ఇప్పటి వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ చాలామంది ఇప్పటికి ఆ విజువల్స్ వచ్చినంక అందరికీ అదొక స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చింది అని జెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఖచ్చితంగా యాక్సిడెంటే అని జెప్పి. కానీ ఇంకా క్రైస్తవులు అటు శ్రీకాకుళంలో గాని, ఇటు అంటే ఏపీలో ఎక్కడంటే అక్కడ ఈ నిరసనలు జేస్తున్నారు. పాస్టర్స్ కూడా దీనికి ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్‌కి న్యాయం జరగాలి అని జెప్పేసి అంటున్నారు. హత్య చేసిందెవరో కానీ వాళ్ళని బయటకి తీసి వాళ్ళని శిక్షించాలి అని జెప్పేసి అంటున్నారు. మా క్రైస్తవ సమాజానికి న్యాయం కావాలి అంటున్నారు. సో, ఏదేమైనా మరి ఇంకా ఇప్పుడు రేపో ఎల్లుండో ఖచ్చితంగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా మిగతా రిపోర్ట్స్ అన్నీ బయటికొచ్చే అవకాశం ఉంది. అవి కూడా పారదర్శకంగా వస్తాయా లేదా అన్న కూడా ఒక సందిగ్ధం ఉంది వాళ్ళకి. సో, ఏదేమైనా దీంట్లో ఖచ్చితంగా ఒక పారదర్శకమైన రిపోర్ట్ బయటికి వచ్చి, ఇది హత్యనా? మర్డరా? మర్డర్ అయితే ఎవరు చేశారు? ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎలా క్లోజ్ చేస్తారు అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. హత్య, యాక్సిడెంట్ కంటే నన్నడిగితే సూసైడ్ అని చెప్పొచ్చు. ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ ఇష్యూస్ వల్లనో, లేపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లనో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సావడానికి ఎళ్ళిండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం 11 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, కోదాడలో మందు కొనుక్కొని తాగి, అక్కడే రోడ్డు మీద పడిపోయాడు. రామవరప్పాడు రింగ్ దగ్గర 3 గంటలు పార్క్ కాదండి అది. కోదాడలో మందు తాగి, విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గర పడిపోయాడు. ఈ మీడియా వాళ్ళేదో కొంచెం సానుభూతి ప్రకటిస్తూ అదేదో పార్క్‌లో పడుకున్నాడని చెప్తారు. పార్క్ కాదండి. అది రోడ్డు పక్కన గడ్డి ఉంటది కదా! ఫుట్‌పాత్ ఉంటది కదా! ఫుట్‌పాత్ మీద పడిపోయాడు. పడిపోయి లేచి హెడ్‌లైట్ పగిలిన తర్వాత కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో మళ్ళీ ఏలూరెళ్లి అక్కడి నుంచి ఓ 50 కిలోమీటర్స్ ఎళ్లి అక్కడ మళ్ళీ మందు కొనుక్కొని, బకాడి రమ్ము కొనుక్కొని అక్కడి నుంచి రాజమండ్రి ఎళ్ళాడంటే అతనికి తన మీద గాని, తన కుటుంబం మీద గాని ఏమన్నా బాధ్యత ఉందా? లేదు. బాధ్యత ఉన్నోడు ఎవడు అంతటి ఎండలో బయలుదేరడు. బాడీ డీహైడ్రేషన్ అయిపోతది. తాగిపోయిండు. మళ్ళీ తాగింది దిగిన తర్వాత మళ్ళీ తాగాడంటే డీహైడ్రేషన్ అయ్యి చచ్చిపోతారు ఎవడైనా మనిషి. సూసైడ్ చేసుకున్నాడనేటటువంటిది నా బలమైన అభిప్రాయం. సూసైడ్ కాదు అనుకుంటే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అనేటటువంటిది బుద్ధి, బుర్ర, జ్ఞానం ఉన్న ఎవరైనా చెప్తారు.